రండి ఆడండి గెలవండి అంటూ బెట్టింగ్ యాప్ల ముగ్గులోకి దింపుతున్న ఒక్కొక్క సెలబ్రిటీకి పులుసు కారిపోతోంది. నేను సంపాదించా మీరు సంపాదించండి అని ఎరవేసిన ఇన్ఫ్లుయెన్సర్లందరి చమురు వదులుతోంది. ఇప్పటికైతే 11 మంది యాంకర్లు సెలబ్రిటీలకు నోటీసులు అందాయి. అవసరమైతే అరెస్ట్ లో ఉంటారనే టాక్. ఇంతకీ ఇంత సడన్ గా ఎందుకు ఈ నోటీసులు, ఎవరెవరికి నోటీసులు ఇచ్చారు, ఇకపై ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉండబోతున్నారు? పోయేది తమ ప్రాణం కాదు కదా, ముగ్గులోకి దింపుదాం, ఆడిద్దాం, కోట్లు సంపాదించుకుందాం, ఇదే ధోరణితో వెళ్లారు కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. కానీ చట్టం తన పని తను చేసుకుపోతుంటే ఏం జరుగుతుందో, అది ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే రుచి చూస్తున్నారు కొందరు సెలబ్రిటీస్. బెట్టింగ్ యాప్స్ పై పెద్ద యుద్ధమే చేస్తున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చాలా కాలంగా వీటిని అణిచివేయాలని చూస్తున్నారు. కానీ అంత పెద్ద వ్యవస్థపై ఫైట్ చేయడం అభినందనీయమే, అయినా అంత ఈజీగా జరిగే పనైతే కాదు. అందుకే మరోవైపు నుంచి నరుక్కొస్తున్నారు ఆయన. సాధారణంగా ఫలానాది బెట్టింగ్ యాప్ అని, వాటి పేర్లు ఫలానా అని సాధారణ ప్రజలకైతే తెలియదు. కానీ వాటిని అందరికీ తెలిసేలా ప్రచారం చేస్తుంది మాత్రం తిన్నది అరక్క, సంపాదిస్తుంది చాలక, బతకడం చేతకాక సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్న కొందరు అతిగాళ్ల వాళ్లే. అందుకే ముందు వాళ్ల తోక కట్ చేస్తే 90% ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ఈ క్రమంలోనే పోరాటాన్ని ఆ దిశగా కొనసాగించారు ఐపీఎస్ సజ్జనార్. చెట్టు మీద కాకులన్నింటినీ వెళ్లగొట్టాలంటే 10 రాళ్లు వేయక్కర్లేదు, ఒక్క రాయి చాలు. అదే పని జరిగింది మొన్న. లోకల్ బాయ్ నాని పేరుతో వీడియోలు చేసే విశాఖ కుర్రాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ పై దేశ విదేశాలు తిరుగుతూ వీడియోలు చేస్తున్న బయ్యా సన్నీ యాదవ్ ను కూడా దొరికితే అరెస్ట్ చేద్దామని చూస్తున్నారు. ఆ దెబ్బకు మిగతా వాళ్లంతా సెట్ అయ్యారు. అయ్యయ్యో వద్దమ్మా, బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకండమ్మా అంటూ ఒక్కొక్కరుగా క్షమాపణలు చెప్పి మరీ వీడియోలు రిలీజ్ చేశారు. తెలిసి తెలియక తప్పు చేశాం, ఇకపై వాటిని ప్రమోట్ చేయబోం అంటూ ప్రామిస్ చేస్తున్నారు. కానీ చట్టానికి ఒక్కటే తెలుసు, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అనే రూల్ మాత్రం తెలుసు. అందుకే హాయ్ గాయస్ అంటూ ఎవరెన్ని హోయిలొలుకుతూ సారీ చెప్పినా చట్టం ఊరుకోవడం లేదు. బహుశా తమకు నోటీసులు వస్తాయి, తేడా వస్తే అరెస్టులు జరుగుతాయని తెలుసుకున్నారు కాబోలు తప్పైపోయిందని వీడియోలు పెట్టేస్తున్నారు. టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత, రీతూ చౌదరి, టేస్టీ తేజ వీళ్ళందరూ వీడియోలు రిలీజ్ చేశారు. వీళ్ళకి ఎంతలా భయం పట్టుకుందంటే బెట్టింగ్ యాప్స్ ను బాధ్యతగా ప్రమోట్ చేస్తున్నా అని వెర్రి కామెంట్స్ చేసిన హర్ష సాయి సైతం దిగొచ్చాడు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయబోనంటూ పోస్ట్ పెట్టాడు. అయినా సరే చట్టం ఊరుకోలేదు. బెట్టింగ్ యాప్స్ కు గతంలో ప్రచారం చేసిన హర్ష సాయి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, సుప్రీత, అజయ్, సన్నీ యాదవ్, ఇమ్రాన్ ఖాన్, సందీప్లపై బిఎన్ఎస్ 318 సబ్ క్లాస్ 4, 3, 3A, 66 DITA 2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కన్స్యూమర్ ఫోరం సవరణ చట్టం 1986 చట్టం ప్రకారం మోసపూరితమైన యాప్లు, ఉత్పత్తులకు ప్రచారం చేసే సెలబ్రిటీలపై ఏడాది నుంచి 3 ఏళ్ల పాటు నిషేధం విధించవచ్చు. 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయి. చేసిన తప్పే మళ్లీ చేస్తే జైలు శిక్ష తప్పదు అని పోలీస్ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగ్స్ ద్వారా మన దేశంలో జరుగుతున్న అక్రమ వ్యాపారం దాదాపు 8.5 లక్షల కోట్ల రూపాయలు. ప్రతిరోజు కనీసం 14 కోట్ల మంది ఆన్లైన్ బెట్టింగ్ కాస్తున్నారు. ఇక క్రికెట్ మెగా ఈవెంట్లు ఉన్నప్పుడైతే ఏకంగా రోజుకు 34 కోట్ల మంది కాయ్ రాజా కాయ్ అంటున్నారని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ తో ఒక్కరికి కూడా డబ్బులు వచ్చిన దాఖలాలు లేవు. డబ్బు పోగొట్టుకోవడమే తప్ప ఏ ఒక్కరూ సంపాదించలేదు. పైగా ఆస్తులు పోగొట్టుకుని వీధిన పడిన వ్యాపారులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డాక్టర్లు బోలెడు మంది ఉన్నారు. ఆస్తి పరువు పోగొట్టుకుని చివరికి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు వేలల్లో ఉన్నారు. ఒక్క తెలంగాణలోనే ఏడాది కాలంలోనే 1000 మంది ఆత్మహత్య చేసుకుని ఉంటారని ఓ అంచనా. ఈ లెక్కన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎంతమంది ఉంటారో. వీళ్ళందరి ప్రాణాలు పోవడానికి, ఆస్తులు పోగొట్టుకుని రోడ్డున పడడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే. అందుకే ముందుగా ఆ సెలబ్రిటీల భర్తం పడుతున్నారు పోలీసులు. సో ఇకపై మరింత మంది సెలబ్రిటీల లెక్కలు కూడా తేలబోతున్నాయి అనే చర్చ జరుగుతోంది.